ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మన నెల్లూరు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది మసాలా వడ పులుసు అండి. టేస్టీ అండ్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బాండలు పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా వేయించిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారా? టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వండి. త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మగ్గిపోతాయి. బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో మనం పసుపు, రుచికి తగ్గట్టుగా కారము, ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా సాటింగ్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ యాడ్ చేయకండి చింతపండు రసము. ఫస్ట్ అయితే మనము ఒక గ్లాస్ వాటర్ పోసి కర్రీ అందులో బాగా ఉడకనిద్దాము. వాటర్ పోసిన తర్వాత బాగా కర్రీ అనేది బాగా ఉడుకుతున్నప్పుడు అప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఉడకలు వచ్చినప్పుడు మనం చింతపండు రసం అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు దోరగా వేయించి పొడి చేసుకొని ఆ పొడి అనేది వేసేసేయండి, కొంచెం ఒక 1 స్పూను. నెక్స్ట్ మనం వడలు అనేవి వదిలేసేయాలి కర్రీలో బాగా ఉడుకుతున్నప్పుడు. మీకు కర్రీ టెక్స్చర్ ఎలా కావాలంటే అలా దింపేసుకోండి. నేనైతే కొంచెం గట్టిగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారా, యమ్మీ యమ్మీగా ఈజీగా టేస్టీగా ఉండే మసాలా వడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి కూడా ఎంత బాగుందో. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.